యుద్ధాలు చేయంగా పెట్రోల్ డీజిల్ తోటి పెద్ద పరేషానే మోపైందొల్లా వాడకం సుతం ఎక్కుండుతోటి పిటాన పిరమైతుంది ఇంధనం అడ్డగోలు వాడకం తోటి ప్రకృతికి సుతం పరేషానే ఉన్నది. ఇవన్నీ తిప్పలు ఉండొద్దని కరెంటు తోటి నడిచే బండ్లను మార్కెట్లకు ఎడుస్తున్నది సర్కారు. అది కూడా బొగ్గుతోటి కాకుండా ఎండతోటి గాలితోటి నీళ్లతోటి కరెంటు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముంగటికేసి గీ సౌలత్ చేసింది సర్కారు. కొత్త రైలును ప్రధానమంత్రి మోడీ సారు షాల్ చేసిండు. దీంట్లో ఉన్నదని గరానికి రాకురుల్లో ఈ రైలు బండి అన్నిట్లెక్క కరెంటు బొగ్గు డీజిళ్లతోటి నడిచేది కాదుల్లో, హైడ్రోజన్ తోటి ఉరికే రైలు బండి ఇది. దేశాన్ని అభివృద్ధిలో ఉరుకులు పరుగులు పెట్టించేందుకు మోడీ సారు దేశంలో తొలుత హైడ్రోజన్ బండికి రైట్ అని పచ్చజెండా ఊపిండు. బొగ్గు బండ్లైనా డీజిల్ బండ్లైనా ఇంజన్లు మండి కరెంటు తయారు కాగానే ఉరికేటి. ఇక కరెంటు బండ్లకు కరెంటు కావాలన్నా సుతం మళ్ళా బొగ్గే కావాలి. ఇవన్నీ తిప్పలు లేకుండా ఈ భూమి మీద బగ్గ దొరికే హైడ్రోజన్ గాలితోటి నడిచే ఇంజన్లను తయారు చేసి పట్టాలెక్కించారన్నట్టు. 2014 की स्थिति नहीं है ये मोदी है, बहुत पहले सोचता भी है और समस्या के समाधान के रास्ते भी जमीन पे उतारता है. ఇయాలగా రైలు బండికి హర్యానా దిక్కున్న జింద్ రైల్వే స్టేషన్ లో పచ్చజెండా ఊపి షాల్ చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. తోల్తనైతే హర్యానా దిక్కు జింద్ కేంచి సోనిపట్ దాకా 89 కిలోమీటర్ల దూరంలో ఉరుకులు పరుగులు పెడుతుందట. దీనికి 10 బోగీలున్నాయట. ఒకటే పారి 2600 మందిని ఎక్కించకపోవచ్చునట. కానీ మన దిక్కు ఇంకా ఎక్కువ మందే ఎక్కుతారు. జిబజిబ అనుకుంటా ఈగల్ లెక్కనే ముసురుతారు రైళ్లల్లా. హైడ్రోజన్ తోటి ఉరికే రైలు బండ్లను కొన్ని బయటి దేశాలల్లో షాల్ చేసిరు గాని జపాన్ అసొంటి తోపు దేశంలో ఇప్పటిదాకా ఇంకా షాలే కాలేదట. ఈ లెక్కన చూస్తే మనం శానా తోపే అన్నట్టు. డీజిల్ బండ్లైతే అడ్డగోలు పొగతోటి గాలి ఖరాబ్ అవుతుంది గాని గీ దీంతోటి గాలికి ఏం పర్షాన్ లేదట. నీటి ఆవిరి తప్ప ఏం బయటికెళ్లదట హైడ్రోజన్ ను మండిస్తే. ఈ హైడ్రోజన్ ను తయారు చేసుడు సుతం అల్కగానేనట. సూర్యరశ్మి సముద్రపు నీళ్లకేంచి పుష్కలంగా హైడ్రోజన్ వెళ్తదట. ఈ అన్ని మన తాన పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి పెద్దగా ఖర్చు కాదంటారు. మరి ఇది ఆటంకాలు లేకుండా ఎంత పని చేస్తదనేది ముంగట తెలుస్తుంది గాని దేశం ఇట్లనే కొత్తవి కనిపెట్టుకుంటా ముంగటికి పోతే అభివృద్ధి చెందిన దేశాలను జల్దిన్నే దాటుతుంది పోన్రని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కొందరు ఆలోచన పరులు. ఓటు చీలనిచ్చేది లేదు, కూటమిలా కుంపట్లు రానియొద్దు. ఎవ్వరు ఏం చేసినా కూటమి 10 కాలాల పాటు అధికారంలో ఉండేటందుకు అవసరమైతే జన సైనికులు వెనుకకు తగ్గుతారని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎన్నో మాటలు చెప్పిండు. అన్నట్టుగానే పోయినపారి ఎన్నికల్లా కూటమి కోసం పువ్వు పార్టీకి సీట్లు సర్దుబాటు చేయడానికి జనసేన పార్టీ తక్కువ సీట్లలోనే పోటీ చేసింది. కానీ ఇక రాబోయే ఎన్నికల్లో మాత్రం అట్లుండదని అంటున్నాడు మంత్రి నాదెండ్ల సారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి శాసనసభలో కానివ్వండి వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. మంత్రి నాదెండ్ల మనోహర్ సారు చెప్పిన ఈ మాటలతోటి జన సైనికుల లోపట మస్తు హుషారు వచ్చినట్టే ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లా మాకు బలం ఉన్న కాడ ఖచ్చితంగా పోటీ చేస్తాం. అది కూడా పాత లెక్కల ప్రకారం కాదు. అప్పుడంటే జగన్ ను అధికారంలో నుంచెల్లి దించేటందుకు జనసేన పార్టీ వెనుకకు తగ్గి తక్కువ సీట్లల్లో పోటీ చేసింది. ఓటు చీలనీయమని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు కట్టుబడి ఆ నిర్ణయం తీసుకున్నాం గాని ఇప్పుడు మాత్రం సవాలే లేదు. ఆ ఎన్నికల ఫార్ములా ఇప్పుడు నడవది. బరాబర్ మాకు బలమున్న అన్ని జాగలల్లో పోటీ చేస్తాం, పార్టీని ఇంకింత బలోపేతం చేస్తామన్నట్టుగానే మాట్లాడుకొచ్చిండు. పార్టీ కోసానికి కష్టపడ్డోళ్ళందరికీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లా అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చిండు మనోహర్ సారు. ఇక ఇట్లా అనుకుంటేనే గిట్లా కూడా మాట్లాడిండు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆఖర్కు కూటమిని కలుపుకొని పోతామని చెప్పి ఎవ్వల్ని నొప్పియకుండా కొంచెం కవర్ చేసేటట్టే మాట్లాడిండు గాని మొత్తానికైతే నాదెండ్ల మనోహర్ సారు మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లా ఇదివరకంటే ఎక్కువ జాగలల్లనే జన సైనికులు పోటీ చేసేటట్టే కానొస్తున్నారు. మరిగా అదే జరిగితే కూటమికి బీటలు వారకుంటా ఇంతే కలిసి కట్టుకుంటారా, లేకుంటే సీట్లు దక్కని కార్యకర్తల అలకలు ఫిర్యాదులతోటి 3 పార్టీల లోపట మొత్తం అలజడి సురువైతదా అనేది చూడాలిగా.
తెలంగాణలో కొత్త పింఛన్ల కోసానికి ఎదురు చూస్తున్న షోలల్లా తేనె పోసినట్టయ్యే వార్త చెప్పిందల్లా సర్కారు. మరి ఆ వార్త ఏంది? పింఛన్ కోసానికి ఎదురు చూస్తున్నోళ్లకు ఎప్పటి సంది కొత్త పింఛన్లు ఇస్తారు, ఏం కథ అనే వివరాలన్నీ వార్తలకు పోయి పురాగా ఆచుకుందాం పాండ్రోల్లా. వచ్చే 15వ తారీఖు నాడు మ్యాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. ఇన్నరా 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో ఉన్న అర్హులైన ఒంటరి మహిళలు పెనిమిటి జీవిడిచి దుఃఖంలున్నోళ్ళందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తదట సర్కారు. అప్పటి సంది అర్హులైనోళ్ళందరికీ పింఛన్లు ఇచ్చేటట్టు పనిచేస్తున్నారట అధికారులు. ఇంకా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని మొన్నట్ల చెప్పిండ్రు కదా సర్కారు పెద్దలు. అన్నట్టుగానే అర్హులైనోళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే పని ముంగటేసుకున్నారన్నట్టు. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ఈ శుభవార్త చెప్పింది. ఎసొంటి పొరపాట్లు లేకుండా అర్హులైనోళ్ళందరికీ పింఛన్లు అందేటట్టు చూడాలని అధికారులకు వేసింది సీతక్క. ఇక ఇప్పుడు పింఛన్ తీసుకుంటున్నోళ్ళు ఎవరన్నా జీవిడిచినా అనర్హులున్నా వాళ్ళను జాబితాలకించి తీసేసి కొత్తోళ్లకు పింఛన్లు ఇయ్యాలని అధికారులకు చెప్పింది. పింఛన్లే కాదు అర్హతున్న సర్కారు పథకాలు అందనోళ్లకు సుతం పాయిదా అయ్యేటట్టు అధికారులు శ్రద్ధ పెట్టాలన్నట్టుగా చెప్పింది. ఇక ఒంటరి మహిళలు వితంతువులకు పింఛన్లు ఇస్తామని చెప్పింది గాని వృద్ధుల ముచ్చట తీయలేదు కాబట్టి వాళ్ళ సంగతి ఎట్లుంటదనేది తెలియదు. అట్లనే కనీసం ఇప్పుడన్నా మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు ఇచ్చే పథకం షాల్ చేస్తారు కావచ్చు అనుకుంటే అది కూడా ఇప్పట్ల చాలా ఏతటి లేదని ఇంకొందరు మహిళలు ముక్కిరుస్తున్నారు. చూడాలి మరి ఆ పథకాన్ని సర్కారు ఎప్పటి వరకు షాల్ చేస్తుంది అనేదిగా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూతవారి ఏం చేస్తున్నాడో అర్చుకుందాం పాండ్రి. ఓ మూతవారి ఏం చేస్తున్నావే? ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. మాటలతో కోటలు కట్టేటోళ్లకు కాలం బుద్ధి చెప్పుడు తథ్యమన్నా. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎన్నటికి తప్పదురా అన్నా. ఓహో కూని రాగాలు తీసుకుంటా తాడలుతున్నావా పెద్ద మనిషి? ఇవాళ నువ్వు వార్త తీసుకురావాలి అన్న సోయున్నదా తమరికి? అయ్యో వార్త ఒక్క వార్త దొరుకుతలేదా నీకు? గద్దెనెక్కిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇస్తలేరని నిరుద్యోగులు ఎంత రోడ్లెక్కి లొల్లులు చేస్తాళ్ళు. అది వేసుకోరాదు వార్త. 86 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు గుంగినందుకే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి గద్దెనెక్కిన 31 నెలల కాల నుంచి పాట పాడుకుంటూ అత్తనే ఉన్నది సర్కారు. కాలం పోయినా కూడా సుక్క నీరియమని తేల్చి చెప్పేసిండు. అది వేసుకోరాదు వార్త. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కారు చేద్దామని చెప్పి ఇప్పటి వరకు రిబ్బన్ కత్తిరింగ్ కూడా చేయని పనులు ఎన్నో ఉన్నాయి. అవి వేసుకోరాదు వార్త. వామ్మో మా ముసలోని మందడిచ్చుడే పాపం ఉన్నట్టున్నది కదా. పాపం కాలం కాక వేసిన పంటలు మొలవక బాధలు ఉన్నట్టున్నాడు ముసలోడు. అయ్యా బట్టి విక్రమార్క సారు, ఉత్తమ్ సారు, మీరన్న జర్రంత ఆలోచన చెయ్యిర్రి సార్లు. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏ కోపం నుండి ఆ తీరుగా మాట్లాడుతాడో ఏమో తెలియదు కానీ మీ మౌనం మాత్రం మన కాంగ్రెస్ పార్టీకి తీరని నట్టాన్ని తీసుకొచ్చేటట్టున్నది సారు. 15 మంది మంత్రులు ఉన్నా కూడా రైతుల తిప్పల గురించి ముఖ్యమంత్రి సార్ మాట్లాడుతున్న మాటల గురించి ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడం ఇది న్యాయమేనా సారు? ఇది ధర్మమేనా సారు? మన పార్టీకి ఎట్లా లాభాన్ని తీసుకొస్తుందని అనుకుంటారు సారు? మీరే చెప్పుర్రి. అవును మా తాత అన్నట్టు ఒక్కరిద్దరు లీడర్లు తప్ప కడమ లీడర్లు ఎవ్వరు కూడా కాళేశ్వరం నీళ్ళ గురించి గాని కాలం కాక రైతులు పడుతున్న తిప్పల గురించి గాని బయటకు వచ్చి వాళ్ళకు ధైర్యం చెప్పింది లేదు, మాట్లాడింది లేదు. గుడిసె కప్పిద్దామని చూస్తాను రా. గుడిసె కప్పిస్తే కచ్చేటందుకు తాళి లేవు, అందుకే వరిగాడితోటి తాళ్ళు వెళ్తాను. అయితే కానీ ఏంద్రా చేతులు కప్పుకొనేమో కుస అని గిడ కూర్చున్నావు. ఇది 5-6 రోజులు బట్టి దగ్గు జ్వరం పడిసా. అయితే ఆయన ఒక 500 రూపాయలు బదిలీరాదే దండం పెడతా. వారం రోజుల కాంచెలు జ్వరం వస్తాను అదిరా. పాడుకోలే ఇంకా జ్వరం వచ్చిందని ఈడికొచ్చి దగ్గరికి వచ్చి కూర్చుంటాను వేంద్రా. జరుగు. అయ్యో ఒకటే పారి గట్లాంటిపోయింది ముసలోడా. పాపం అన్న పానం మంచిగా లేదని నీ దగ్గరకు వస్తే ధైర్యం చెప్పాల్సింది పోయి కుక్క నిలగొట్టినట్టు ఎలగొట్టవేందే? అయ్యో నీకు పాపం అనిపిస్తుందా అమ్మలాడి? వాడిని దూరం కొట్టకపోయేది ఉంటే నా బతుకు కుక్క బతుకు వచ్చేది ఎరికేనా? వాడికి వచ్చింది ఏం జ్వరమో ఏం దూరం జరుగు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10-15 మందికి కరోనా వచ్చిందట, ఎరికేనా? వాళ్ళకి వచ్చిందన్న ముచ్చట తెలియక వాళ్ళు ఎంతమందితో తిరిగిలో ఎంతమందికి ఆ కరోనా అంటించారో ఏం పాడో. వీడు కూడా గచ్చ దూరం జరుగు అట్లా జరుగు. ఈ రోగం పాడైపోను ఎవరిని నమ్మేటట్లేదు. అవును నిజమేనే తాత. జూన్ 26 తారీఖు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మందికి కరోనా వచ్చిందటనే.
వీళ్ళ నలుగురు జీవి పోయినట్లు ఆరోగ్య శాఖలు చెప్పిండ్లే తాత. అగ్గో అగ్గో ఇంటానావురా పాడుకావు సరాసరి సర్ర ఇడికి వచ్చి ఏం చేస్తానవే తాత నిగిలిస్తాడు ఈ మొగోడు. అరే 3-4 వద్దుల కానుచలు నీకు రోగం వస్తే నడితలే మలుచుకొని పంటే వచ్చిన రోగం తక్కువ అవుతుంది అనుకుంటారా? సిగ్గు చెరవు లేదు దావకాడకు పోయి చూయించుకోవరా పాడుకావు. దాకా చూసుకుందానే పైసలు లేవు తాత. యాళ్ళకు పొక్కల పోసినందుకైతే ఉంటాయి ఆ పైసలు, దావకాల కానికైతే పైసలు ఉంటాయి. తాత ఇయ్యవా అని 500 అని వస్తాడు మొగోడు ఇడికి. అయినా ప్రతి జ్వరం కరోనా కాదే తాత, అట్లని అది కరోనా అయినా భయపడొద్దు. చిన్న జ్వరం అయినా పెద్ద జ్వరం అయినా పానం జ్వరంతా కుసకుస ఉన్నదంటే ఎంబటి దావకనకు పోవాలి, టెస్టులు చేయించుకోవాలి. అగ్గో ఇన్నవా ఇకరం తక్కువడా? నీకు 3-4 వద్దుల కానుంచి దగ్గు పడిసం జ్వరం ఉన్నది అంటే అది ఖచ్చితంగా కర్రే ఉన్నట్టున్నది. నువ్వు వాడకట్టుకుండకు, అసలు ఊరే ఉండకు, ఇంత కూడా ఉండకు. ఊరవతలగా చేనులలో చిలకలలో ఎక్కడన్నా గురి చేసుకొని పండు ఇంటావా? ఇల్లు అందరూ రాగం చేద్దాం అనుకుంటాను వారా చేదగ్గులోడా? మా ఊరినంతా నిమ్మలంగా ఉండనియద్దు అనుకుంటాను వారా చెక్కొని మొక్కపోడా? ముసడా నిన్న మొన్న వడ్ల మిల్లులకు పని పోయినా అక్కడ దుమ్ము అట్టి పరిచయం పట్టిందంటున్నావు, కర్ర నచ్చింది అంటున్నావు నాకు. అవ్వో అది ఎక్కడికి పోతే అంటుకున్న పరిచయం నాకు తెలియదు, కానీ నువ్వు అయితే ముందుగా దావకాడకు పోయి టెస్టులు చేయించుకొని ఏం లేదని తేలినాక నువ్వు ఊళ్ళో అడుగు పెట్టాలి. అప్పటిదాకా నువ్వు ముందుగా మూతికి బట్టగట్ట రుమాలు తీసి మూతికి తడ్డం పెట్టరా? అరే ఇంత పోరగాలు ఉన్నారని సోయి సక్కులు ఏదైనా సిగ్గుచ్చడం లేనోడా? చిన్న పోరగాలను ఆగం చేద్దాం అనుకుంటున్నావు, ఊరినంతా ఆగం చేద్దాం అనుకుంటున్నావు. అవును, మా తాత చెప్పినట్టు చిన్న జ్వరమైనా పెద్ద జ్వరమైనా పడిసం పట్టినా దగ్గులేసినట్టు అనిపించినా మూతికి మాస్క్ పెట్టుడు మర్చిపోకుండ్రి. ఎంబటే దావకనకు పోయి టెస్ట్ చేయించుకొని జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఉండుండ్రియా. నీకు వచ్చింది ఏం జ్వరమో నీకు తెలియదు, నీకు పక్క కూర్చున్నాను కూడా తెలియదు. పుసుకున్నది కర్ణ జ్వరమే అయింది అనుకో. ఒకరి నుంచి లోనికి నీ పక్క కూర్చున్న వాళ్ళకి అందరికీ అంటుకొని తినే కాడ తాగే కాడ ఉత్తబోచే కాడ ఇది అంతా అంటుకొని ఊరంతా పొగ చూడితే ఏంద్రా పరిస్థితి? అంటే ఊరంతా ఆగం చేద్దాం అనుకుంటాడు బచ్చబాజీ. దూరం జరుగు. అయ్యో, ఆ అన్నకు వచ్చింది ఏం జ్వరమో తెలియదు కానీ నువ్వు లేని భయాలు చెప్పి ఆ అన్నను ఇప్పుడే ఆగం పట్టించేటట్టున్నావు కదా పెద్ద మనిషి. ఓ అన్న, అది ఏ జ్వరం అయితే ఏంది కానీ నువ్వు ముందుగా మూతికి బట్ట కట్టుకోవే. నువ్వు ఆయన దూరంగా ఉండు. బయటికి 500 రూపాయలు పట్టుకొని పోయి దాకాలో చూయించుకో ఇంటానవా? మరి ఇంతకు కూడా పోకు, పోరగాళ్ళు ఉన్నారు, కొద్దిగా సిగ్గుచరం లేదురా. దూరం బా, మూతికి గుడ్డ పెట్టుకొని తీసుకో. ఇవి తీసుకొని పీకు ఇస్తాడు పీకు. అలకదా కొమ్మకం వాళ్ళకి అయితే. అరే కర్ర పాడైపోను, మరి యాట వస్తుంది, మరి ఏం నుంచి వస్తుందో ఏం పోడో, మరి దానంతటా అదే వస్తుందో లేకపోతే ఈ దవాఖానాలో గిరాకీ కావాలి, ఈ మందులు ఎక్కువ అమ్ముడు పోవాలని ఎవడన్నా పట్టుకొచ్చే ఇడిచిపెట్టిపోతాడో అర్థమైతలేదు. ఏం కరోనానో ఏందో పోన్రీ, ఇప్పుడు అంత నిమ్మలమైందని అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయన్న ముచ్చట తెలిసి మళ్ళా ఆనాటి కరోనా రోజులను యాద్ చేసుకుంటున్నారటనోళ్ళ కొందరు జనాలు. మరి ఇక పబ్లిక్ ఒక పారి అనుభవం అయింది కాబట్టి కరోనా వస్తున్నదని ఆగం కాకుండ్రి. ఒకవేళ ఎవరికన్నా వచ్చినా బుగులు పడకుండా డాక్టర్లను కలిసి మంచి చికిత్స చేయించుకుంటా జాగ్రత్తలు తీసుకొని పైలంగా ఉండుండ్రి. అంతేగాని ఏదో గాలి గన్నేలు చెప్పే ముచ్చట్లను పట్టుకొని పారేషాన్ కాకుండ్రి, సరేనా? ఆడవిల్ల ఊరితే రండి వాడుతుంటారు కొందరు, ఏదో ఘోరం నేరం జరిగినట్టు చేస్తుంటారు. ఇంకొందరైతే ఆడవిళ్లను భారంగా భావించి జీవి తీసినోళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే అందరు అసంటోళ్ళే ఉండరోలా. వంశంలో ఒక్క ఆడవిల్లన్న లేకపాయని తనలాడేటోళ్ళు, ఆడవిల్ల ఉడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడేటోళ్ళు సుతం ఉంటారు. లేక ఆడవిల్ల ఉడితే కలిగే సంబరం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకదొల్లా. అసొంటిదే ఓ ముచ్చట మీకు చూపెడదామని ఇగో వార్త పట్టుకొచ్చినాం చూడుండ్రి. ఇంటి ముంగట షాల్ చేసి ఇంట్లో దాకా పూలతో వర్షిండ్రు, ఎవలొత్తాన్రి ఇంటికి అని అనుకుంటాన్రులే. అగో మహాలక్ష్మి మత్తందుల్లో మామూలు మహాలక్ష్మి కాదు, 3 తరాల ఎదురు సూపులకు తెరదించింది బంగారు తల్లి. అంటే 3 తరాల బట్టి ఆడవిల్ల కాళ్ళ గజ్జల సప్పుల్ల సందడి లేదట వీళ్ళింట్ల. అసొంటిదిగా 4వ తరంలో ఆడవిల్ల ఉట్టేటాళ్లకు సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయి పండుగ లెక్క చేసుకున్న రియల్ల పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాక ఊళ్ళుండేటి రంజిత్ అనే అన్నింటోళ్ళు. 3 తరాల తర్వాత ఆడవిల్ల ఉట్టేటాలకు పూలతో వర్షి ఘనంగా వెల్కమ్ పలికిండ్రు బంగారు తల్లికి. హారతి వట్టిండ్రు, కుంకుమ రంగుల కాళ్ళద్దిచ్చి ఇంట్లో కుడికాలు పెట్టిచ్చిండ్రు. అక్క పేరు జ్ఞాన ప్రసన్నట. మొదటి కానుపుల కొడుకు ఉడితే 2వ కానుపుల పండంటి ఆడవిళ్లకు జన్మనిచ్చి 3 తరాల ముచ్చటంతా తీర్చింది అక్క. అందుకే ఫుల్ జోష్ మీదున్నారు ఇంటోళ్ళందరూ. నాకు 3 తరాల నుంచి మా కుటుంబంలో ఆడపిల్లలు లేరు. నాకు 2వ సంతానంగా ఆడపిల్ల జన్మించినందుకు సంతోషంగా శుక్రవారం రోజు మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టు మా ఇంటికి మా మామగారింటి నుండి ఈరోజు ఘనంగా మా ఇంటికి స్వాగతం పలకడం జరిగినది.
మాకు ఆడపిల్ల జన్మించినందుకు బాగా సంతోషంగా ఉంది. బంగారు తల్లి పుట్టి 9 రోజులైతుందుల్లా కాన్పైన కాన్నించి ఇన్నొద్దుల బట్టి అవ్వగారింటి కాడు ఉన్నదట అక్క. ఇగియాల శుక్రవారం కాబట్టి పుట్టిన ఆడవిళ్లను మహాలక్ష్మి లెక్క భావించి ఇంటికి తీసుకొచ్చి ఇంటోళ్లతోటి చుట్టాలతోటి ఊరోళ్లతోటి సంబురాన్నంతా వంచుకున్నారు. ఇట్లా చూస్తున్నారు కదా జనాలు. ఆడవిళ్ళంటేనే సంబురం, ఆడవిళ్ళున్నింట్లోనే ఆనందం. పుట్టింటికి మెట్టింటికి ఆడవిళ్లతోనే అందం. తరతరాలను తరింపయ్యేత్తది ఆడజన్మ. అసొంటి ఆడవిళ్లను భారం అనుకోకుండా బంగారం లెక్క చూసుకోండి మరి. వానలు వరదలు చేయంగా అడవి జనాలు మస్తు గోసపడ్డరని ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం చూసినాం కూడా. చాలా దిక్కులలోనైతే పానాలు పరేషాన్లున్నా అక్కడి వాగులు వంకలు దాటేటందుకు ఎంతో గోసపడ్డోళ్లను అట్లా జీవి పోయినోళ్లను సుతం బగ్గ మందినే చూసినామొల్లా. కానీ వీళ్లకు సర్కార్లు సాయం చేసిన ముచ్చట్లు మచ్చుక సుతం కానరావు. పోనీ అట్లా చేసిన ఏల మీద లెక్క పెట్టేటాన్ని సుతం ఉండేయి. కానీ ఎండనక వాననక వాగనక వర్ధనక సలనక పూలనక ముంగట పడే జవాన్లను చూడుండ్రి ఎంత మంచి పని చేసిండ్రో. ఎస్టిమేషన్లు లేవు, ఆన్లైన్ బిల్డింగ్లు లేవు, బడ్జెట్ లేదు, నిధులు లేవు, టెండర్లు లేవు, కాంట్రాక్టులు లేవు, కాంట్రాక్టర్లు లేరు. ఉన్నదల్లా ఒక్కటే, అడవి జనాలకు తొవ్వ చూపాలన్న ఆలోచన. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబ్బూజుమాడ్ అడవులల్లా అన్నలతోని రికాం లేకుండా కొట్లాడే జవాన్లకు గిరిజనులు పడుతున్న గోస చూసి పానం ఆవుషు అయినట్టు అయ్యింది. ఇక ఈ నది దాటే తొవ్వలేక గోస పడుతున్నోళ్లకు బ్రిడ్జు కట్టి వాళ్ళ జీవితాలకు కొత్త తొవ్వలను చూపెట్టాలనిపించింది. అందుకే ఈ పని ముంగటేసుకున్నారు. ఇక మదిల మెదిలంగానే రంగంలో దిగిండ్రు 38వ బెటాలియన్ జవాన్లు. జటలూరు నది మీద కంగబొంగులు గుత్పకట్టెలను కుద్దుగా వేర్చి ఏండ్లకేండ్లు నిలిచేటట్టు పకడ్బందీ కట్టె బ్రిడ్జిని కట్టించిండ్రు. అది కూడా సిల్లి గవ్వ తీసుకోకుండా ఊరొల్ల సాయం అడుక్కోకుండా వారం దినాలలోనే తోపు బ్రిడ్జి కట్టించిండ్రు. పల్లె జనాలు పట్నాలకు అల్కగబోయే సౌలతి వేసిండ్రు. ఇక అప్పటిదాకా పానాలు లెక్క చెయ్యకుండా నదితోని సావాసం చేసేటోళ్లు జవాన్ల మంచి మనసు చూసి మెచ్చుకోవట్టిండ్రు. శనార్థులు చెప్పుకుంటా చేసిన సాయానికి పబ్బతి పడుతుండ్రు అక్కడి జనాలు. ఎప్పుడు ఏ ముప్పెదురైతుందో తెలియని జాగల పానాలు లెక్క చేయకుండా గిరిజనుల కోసం ముంగట పడ్డారంటే ఈ జవాన్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువేనుల్లా. ఏమంటారు? అంతే కదా. వానలు మనుషులతోటి ఫుట్బాల్ ఆడుకుంటున్నాయోల్లా. మన దిక్కేమో వానలు కావాలే దేవుడా అని 2 చేతులెత్తి మొక్కినా పడతలేవు. కానీ మీది బాదుకు పగబట్టినట్టే పడుతున్నాయి వానలు. ఇటు దిక్కేమో నీళ్లు లేక నారుమల్లి ఎండిపోతాంటే అటు దిక్కేమో నదులు కోపం వచ్చినట్టే వాడుతున్నాయి. అట్లా వానలు వరదలు చేయంగా గీ తండ్రి కొడుకులకు ఎసంతి గోసొచ్చిందో చూడుండ్రోలా. వామ్మో, ఏగింతాటిటైనా ఇద్దరి పానాలు పరశాన్ల వాడుడే కదా. ఈ స్పీడ్కు పట్టు తప్పితే ఎక్కడ తేల్తాడో కూడా తెలియదు. ఎన్నడు దొరుకుతారో సూతం చెప్పుడు కష్టమే కదా. బాహుబలి సినిమాలో శివగామి లెక్కనే నెత్తిన సంటోన్ నెత్తుకొని సాహసం చేసిండు బీహార్ దిక్కు గీ తండ్రి. నేపాల్ దిక్కు వానలు బగ్గ దంచేటాలకు బీహార్ దిక్కు నదులు ఉగ్ర రూపం చూపెడుతున్నాయట. పశ్చిమ చంపారన్ జిల్లా బహగాకాడ మసాన్ నది ఉప్పొంగటాలకు ఊరోళ్లు ఏటోళ్లటే అయ్యిర్రట. నది ఆవలున్నోళ్లకు పానం పర్షాన్ల పడ్డ బడి పిల్లగాన్లు చదువుకోవాలన్నా ఈ డేంజర్ నదిని దాటుకోవాల్సిందేనట. ఇయాలగాకపోతే రేపు చదువుకోవచ్చని చాలా మంది తండ్రులు పిల్లగాన్లు అనుకుంటారు. కానీ గీ అన్న మాత్రం కొడుకు ఒక్క పూట సుతం బడికి పోకుండా ఉండొద్దని పానాలకు ప్రమాదం అని తెలిసినా రిస్క్ తీసుకున్నాడు. కొడుకును భుజాల మీద ఎక్కించుకొని డేంజర్ నదికి ఎదురుపోయిండు. ఈయన ఏ పాటో అడుగడుగు తెలిసినోడే ఉన్నట్టున్నాడు. ఈ స్పీడ్గా నీళ్లు దుంకుతున్నా వెనకడు వేయకుండా షిన్నోడిని భుజాల మీద మోసుకుంటా నదిని దాటిండు. కొత్తోళ్ళైతే వరద దాటికి ఏనో ఉండేటోళ్ళు కావచ్చు. కానీ కొడుకు కోసం గీ అన్నవడ్డ తిప్పలైతే మామూలుగా లేదు పోర్రి. ఎవరో గీ వీడియోను ఇంటర్నెట్లో ఈడిస్తే తండ్రి సంకల్పం ముంగట ప్రకృతి షినవైందనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటా ఈయనను మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇదిట్లుంటే కాలాలు మారినా సర్కార్లు మారినా మా బతుకులు మారతలేవని మస్తు ఫీల్ కాబట్టి అటు దిక్కు జనాలు. చంద్రమండలానికి రాకెట్ల మీద పోతున్నా ఊర్లకు పోయేతందుకు పానాలతోటి పచ్చేసాడాల్సి వస్తుందని మస్తు నారాజ్ అవుతున్నారు. ఇక ఈ వీడియో చూసినాకనైనా అటు దిక్కు లీడర్లు బ్రిడ్జి కట్టించి వాళ్ళ తక్లీఫులు తీరుస్తారో ఎట్లనో చూడాలి మరి. ఇక తెచ్చిన వార్తలు అన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.